వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో మీ జాతకంలో దోషాలు ఉన్నట్లయితే కర్పూరంతో ఎటువంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందామా? కర్పూరంతో ఎన్నో వాస్తు ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే సరైన రీతిలో కర్పూరాన్ని వాడటం వలన మన ఇంటిని పట్టి పీడిస్తున్న కొన్ని రకాల దోషాలకు కూడా పరిహారం దొరుకుతుంది. అయితే మన ఇంట్లోనే కర్పూరంతోనే ఎన్నో దోషాలను ఈ విధంగా తొలగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో కర్పూరం వెలిగించటం వలన నెగిటివిటీ అంతా కూడా పోతుంది. దీనితో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇక ఇంటిలో ఉదయం సాయంత్రం వేళల్లో కర్పూరం వెలిగిస్తూ ఉండాలి. ఇంటిలోని నలుమూలల్లో కర్పూర ధూపం వెయ్యాలి. ఉన్నట్టుండి ఆర్థికంగా నష్టపోతూ ఉంటే కూడా గ్రహాల అనుకూలత బాలేదని దానికి అర్థం. అలాంటప్పుడు వెండి పాత్రలో 4 లవంగాలు కర్పూరం వేసి వెలిగించి ఇల్లంతా ధూపం వేయాలి. దీని వలన అనారోగ్య సమస్యలు ఉంటే కూడా ఆ వాసనకు తగ్గిపోతాయి. అలాగే ఆర్థికంగా మెరుగుపడతారు. జాతకంలో దోషాలు ఏమున్నా కూడా కర్పూరంతో పరిహారాలు చేసుకోవచ్చు. అయితే స్నానం చేసేటప్పుడు మల్లెలు, కర్పూరం నూనెను నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్న ఎలాంటి దోషమైనా దూరం అవుతుంది. ఇక లవంగాలు, కర్పూర ధూపాన్ని దుర్గాదేవికి 43 రోజుల పాటు వేస్తే మీ ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఇక ప్రతిరోజు ఇంటిలో మీ జీవిత భాగస్వామితో గొడవలు అవుతున్నట్లయితే మీరు నిద్రపోయే గదిలో రోజు కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది. ఇలా చేయటం వలన ఆ వాసనకు ప్రశాంతత నెలకొంటుంది. ఇక ప్రతి శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కర్పూర తైలం వేసుకొని స్నానం చేయటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఆ నీటిలో కర్పూరం వేసుకొని ఇల్లు తుడిచినట్లయితే ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. దీనితో ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.